పిసిసి చీఫ్ కసరత్తు కొలిక్కి అయితే మహేష్ కుమార్ గౌడ్ లేదంటే బలరాం నాయక్ కొత్తగా ఎస్సీలకు సంబంధించి చాలా కాలంగా ఎస్సీలను కాంగ్రెస్ పార్టీ విస్మరించింది. దళితులను ఓటు బ్యాంకుగా చూస్తున్నారా, ఒక దళితుడికి పిసిసి అధ్యక్షుడిగా ఎందుకు ఇవ్వరు అనేటువంటి దాంట్లో చర్చ జరుగుతున్నది బాగా. అయితే రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి బీసీకో ఎస్టీకో ఎస్సీకో ఇవ్వాలనేటువంటిది ఒక విధానంగా పెట్టుకున్నారు. సామాజిక న్యాయం అనుకోండి, ఇంకొకటి కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఎవరు పిసిసి అధ్యక్షుడు అవుతారు దాంట్లో ఎవరికి వాళ్ళు, ముఖ్యమంత్రి తనకు అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళు, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళకు అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళ కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఢిల్లీలో ఇప్పటికీ ఒక దఫా చర్చలు కూడా అయిపోయినాయి. బీసీకి ఇస్తారా, ఎస్టీకి ఇస్తారా లేదా ఎస్సీకి ఇస్తారా అనేటువంటి అంశం పైన కొలిక్కి రావాల్సినటువంటి అంశం మాత్రం ఉన్నది. ఎస్సీలకు ఎందుకు ఇవ్వరు అనేటువంటి చర్చ కూడా సాగుతున్నది. బీసీలకు అంతకుముందు గతంలో 4-5 సార్లు బీసీలకు పిసిసి అధ్యక్షుడు ఇచ్చారు, కానీ దళితులు మాత్రమే చాలా తక్కువగా. ఎప్పుడో మల్లు అనంతరాముల తర్వాత ఇప్పటిదాకా దళితులు ఎవరు పిసిసి అధ్యక్షుడు కాలేదనేటువంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు చెప్తున్నటువంటిది. ఇప్పుడున్నటువంటి పిసిసి కానీ, అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, లేకపోతే బట్టి విక్రమార్క కేవలం వర్కింగ్ ప్రెసిడెంట్గా మాత్రమే ఉన్నాడు, కానీ పూర్తిస్థాయి పిసిసి అధ్యక్షుడిగా లేడు. ఎప్పుడు కేవలం పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా మాత్రమే ఉన్నారు. అంతకు ముందు కూడా డి శ్రీనివాస్ కానీ, కేశవరావు కానీ, లేకపోతే బొత్స సత్యనారాయణ కానీ, విహెచ్ కానీ, వాళ్ళందరూ కూడా, లేదా డి శ్రీనివాస్ 2 సార్లు కానీ, ఎవరైనా సరే బట్టి విక్రమార్క వాళ్ళ అన్న అనంతరాములు, సొంత అన్న అనంతరాములు మాత్రమే పిసిసి అధ్యక్షుడు ఉన్నాడు. ఆ తర్వాత ఒక దళిత నాయకుడు ఎవరు కూడా పిసిసి అధ్యక్షుడిగా ఇప్పటిదాకా నియామకం కాలేదు. దళితులంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకేనా, పిసిసి అధ్యక్షుడిగా పనిచేయరా, గుర్తింపు ఇవ్వరా అనేటువంటిది కూడా. ఎస్టీకి సంబంధించినటువంటి వర్గం కూడా చాలా కాలంగా అదే మాట చెప్తున్నది. పిసిసి అధికారంలో ఉన్నప్పుడు ఒక ఎస్టీ ఎందుకు కాకూడదు పిసిసి అధ్యక్షుడిగా? సో గాంధీ భవన్లో చర్చ ఇప్పుడు పిసిసికి సంబంధించిన దాంట్లో ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్టీకి, ఎస్సీకి పిసిసి అధ్యక్షుడు ఇస్తే 2 వర్కింగ్ ప్రెసిడెంట్ పెట్టుకోవడమా, లేకపోతే ఎస్సీ బీసీలకు ఎస్టీలకు సమాన అవకాశాలు రావాల్సిందే. గతంలో ఎక్కువ కాలం పాటు రేవంత్ రెడ్డి, అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దాదాపుగా 7-8 ఏళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేశారు, రేవంత్ రెడ్డి చేశారు. సో వరుసగా ఒకే వర్గానికి సంబంధించి ఒకవేళ ముఖ్యమంత్రి వస్తే కూడా రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చారు. కాంగ్రెస్ అంటే కేవలం రెడ్డిలే మాత్రమేనా? బీసీలు ఎస్సీ ఎస్టీలు ఆ పార్టీకి ఓటు బ్యాంకుగా పనిచేసి ఒక బీసీని ముఖ్యమంత్రి చేయకుండా రెడ్లను మాత్రమే ముఖ్యమంత్రి చేసి, కనీసము ఆ పిసిసి అధ్యక్షుడిగా ఒక ఎస్టీ ఒక ఎస్సీ పనిచేయలేరా అనేటువంటి అంశం పైన స్పష్టత రావడం లేదు. సో ఆ పార్టీలో తిరుగుబాటు వస్తుందా అని చెప్పలేం, కానీ ఆ పార్టీలో కొంత అసంతృప్తి దళితుల పట్ల లేదంటే ఎస్టీ సమాజం పట్ల ఆ పార్టీ చిన్న చూపు చూస్తున్నది. కనీసం కొంతలో కొంత బీసీలకైనా న్యాయం జరిగింది పార్టీ పోస్టుల విషయంలో, కానీ దళితులకు మొదటి నుంచి అన్యాయమే జరుగుతుంది. వాళ్ళని ఓటు బ్యాంకుగా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ, అంతే తప్ప అధికారంలోకి వచ్చే సందర్భంగా ఎందుకు ఇవ్వలేదు అనేటువంటి అంశం పైన ఆ పార్టీలో అసంతృప్తి మాత్రం ఉన్నది. మరి పిసిసి అధ్యక్ష పదవి ఎస్సీకో ఎస్టీకో ఇచ్చి వాళ్ళను సంతృప్తి పరుస్తారా? ఇవ్వకపోతే ఆ పార్టీలో ఏమైనా తిరుగుబాటు వచ్చేటువంటి పరిస్థితి లేకపోయినా అసంతృప్తి మాత్రం ఎక్కువగా రేగేటువంటి అవకాశం కనబడుతున్నది. ఇది ఈ రోజునటువంటి వార్తలు అనుకున్నటువంటి వాస్తవాలు, విశ్లేషణ. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.